బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని చెప్తా ఉన్నది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం సరఫరా చేయడంలో జాప్యం చేస్తూ ఉన్నది. అందుకే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ప్రజలు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారనేది వాస్తవం అని చెప్పేసి ఆయనైతే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అంతేకాకుండా యుద్ధం కారణంగా ఈ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ల పరిమితిని కూడా తగ్గించే పరిస్థితి ఉండొచ్చు అని చెప్పేసి ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం 14 కిలోలు ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు భవిష్యత్తులో 10 కేజీలకే కుదించే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి ఆయన అయితే అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తానికి ఆంబోతుల కొట్లాటలో లేగలు ఇబ్బందులు పడ్డట్టుగా, లేగల కాలిరిగినట్టుగా ఉన్నది ఇప్పుడు ప్రజల పరిస్థితి అని చెప్పేసి కేటీఆర్ అయితే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ఉన్నది. కేంద్రం ఒకలాగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మరొకలాగా మాట్లాడుతూ ఉన్నది. ఈ ఇద్దరు ఎలా మాట్లాడినా ఇబ్బందులు పడేది మాత్రం ప్రజలే అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల విషయంలో వెంటనే కేంద్రం స్పందించాలి. అటు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు. కేవలం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లే కాదు, ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వల్ల కూడా చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారాలను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అంటే తమకు ఉపాధి అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి కేటీఆర్ అయితే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరి వీటన్నిటిని దృష్ట్యా అటు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా వెంటనే సమస్యలను పరిష్కరించేందుకు అడుగులు వేయాలని చెప్పేసి ఆయన అయితే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధం వాతావరణం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి మూసివేయడంతో ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో కేంద్రం చొరవ తీసుకొని ప్రపంచ దేశాలతో మాట్లాడి ఖచ్చితంగా ప్రజల ఇబ్బందులను తీర్చాలని చెప్పేసి అయితే కేటీఆర్ వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పీజీ గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్లో అడిగినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. ఇవాళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి, ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను రెండు ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి.